పవన్ కళ్యాణ్ పదే పదే తెలంగాణను కించపరిచేలా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు మహేష్ గౌడ్. తెలంగాణ ఆవిర్భావాన్ని ఆయన కించపరచడం కొత్తేం కాదన్నారు. బీజేపీ ఆడించే తోలుబొమ్మ పవన్ కళ్యాణ్ అంటూ మండిపడ్డారు టీపీసీసీ చీఫ్. తెలంగాణ ప్రజలు చూడకుంటే పవన్ కళ్యాణ్ సినిమాలు ఆడవని, అధికారం ఉండదని, తెలంగాణపై ఎలా పడితే అలా మాట్లాడితే ఊరుకోమన్నారు. ఎక్కడున్నారు తెలంగాణ ఉద్యమం నడిచిన పవన్ కళ్యాణ్ గారు? ఏ సినిమాలు నటిస్తూ ఉన్నాడు? ఎక్కడున్నాడు అసలు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ ఉద్యమం నడిచినప్పుడు? వారు తెలంగాణ గురించి మాట్లాడడం ఏంటి? స్టార్ డమ్ ఉందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మంచిది కాదు. మీరు సినిమాల్లో ప్రజాదరణ పొందిన నాయకుడు, కథానాయకుడు, కానీ రాజకీయాలు ఇంకా చాలా నేర్చుకోవాల్సి ఉంది. నేర్చుకుంటే మంచిది. కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే అర్హత పవన్ కళ్యాణ్కి లేదు. నువ్వు చాలా చిన్నవాడు. కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడాలి అంటే కాంగ్రెస్ పార్టీ చరిత్ర చదువుకోవాలి. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, గాంధీ మహాత్మ నుంచి రాహుల్ గాంధీ వరకు ఈ గొప్ప కాంగ్రెస్ నాయకులు చేసినటువంటి త్యాగాల గురించి మీరు ఒక్కసారి చదువుకుంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీ గురించి ఏం మాట్లాడాలో మీకు అర్థమవుతుంది. గతంలో చాలాసార్లు తెలంగాణ ఆవిర్భావాన్ని స్వయాన ప్రధానమంత్రి మోడీ గారే విమర్శించినటువంటి పరిస్థితి, కించపరిచినటువంటి పరిస్థితి. ఆ తర్వాత అమిత్ షా గారు మాట్లాడినారు తెలంగాణని కించపరిచే విధంగా. అదే పలుకులు ఇవాళ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఉన్నాడు. పవన్ కళ్యాణ్ ఏంటి అలా బీజేపీ ఆడిస్తున్నటువంటి తోలుబొమ్మ. బీజేపీ ఏ మాటలు పలుకమంటే ఆ మాటలు పలుకుతూ ఉన్నాడు. ఎంత కష్టపడితే, ఎందరు ప్రాణత్యాగం చేస్తే తెలంగాణ వచ్చిందో ఆ సినిమా నటుడు తెలుసుకోవాలి. ఇదేం సినిమా కాదు. విచ్చలుడిగా ఇష్టారాజ్యంగా తెలంగాణ గురించి మాట్లాడతానంటే సినిమా డైలాగులు కాదు నువ్వు మాట్లాడుతున్నవి. తెలంగాణ చాలా ఏళ్ల తర్వాత కళ సాకారమైంది సోనియా గాంధీ దయ వల్ల. వచ్చిన తెలంగాణని 13 ఏళ్లుగా మేము జాగ్రత్తగా చూసుకుంటా ఉంటే బీజేపీని ఇక్కడేదో తీసుకురావాలని ఒక చెడ్డ తలంపుతో వారు పలికే పలుకులు నువ్వు పలుకుతా ఉన్నావు. తెలంగాణ ప్రజలు చూడందే నీ సినిమాలు ఆడినాయా? నువ్వు ఇంత పెద్ద స్టార్ ఎట్లయినావు? తెలంగాణకి రావద్దని ఎవరనట్లే. ఒక సినిమా నటుడిగా, ఒక ఆర్టిస్ట్గా తెలంగాణకు వస్తే నా ఇంటికి పిలిచి భోజనం పెడతాను నేను. కానీ 2 జూన్ రోజు నువ్వు వచ్చేదో సభ పెట్టి ఇక్కడ శాంతి భద్రతకి విఘాతం కలిగిస్తానంటే ఏ ప్రభుత్వం ఆపుతుంది? మా ప్రభుత్వం ఆపింది. కళల్ని, కళాకారుల్ని గౌరవించే సంస్కృతి ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎన్టీ రామారావు గొప్ప కళాకారుడు గౌరవించి విగ్రహం పెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీరు సినిమాలు చేసుకోండి. డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్లో మీరు చేసిన పనులు చాలా ఉన్నాయి. నేర్చుకోవాల్సింది చాలా ఉంది మీకు రాజకీయాల్లో. ఊరికే ఎవరో ఒప్పందిస్తే మీరు తెలంగాణ గురించి పదే పదే మాట్లాడడం మంచిది కాదు. పవన్ కళ్యాణే కాదు, ఎవరైనా తెలంగాణ గురించి, తెలంగాణ సెంటిమెంట్ గురించి, తెలంగాణ ప్రజల గురించి కించపరిచే విధంగా మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే ఉండదు. ఎక్కడున్నారు తెలంగాణ ఉద్యమం నడిచిన పవన్ కళ్యాణ్ గారు? ఏ సినిమాలు నటిస్తూ ఉన్నాడు? ఎక్కడున్నాడు అసలు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ ఉద్యమం నడిచినప్పుడు? వారు తెలంగాణ గురించి మాట్లాడడం ఏంటి? స్టార్ డమ్ ఉందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మంచిది కాదు. మీరు సినిమాల్లో ప్రజాదరణ పొందిన నాయకుడు, కథానాయకుడు, కానీ రాజకీయాలు ఇంకా చాలా నేర్చుకోవాల్సి ఉంది. నేర్చుకుంటే మంచిది. కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే అర్హత పవన్ కళ్యాణ్కి లేదు.